హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు ప్రభావతి అయితే మీనాని ఎందుకు తిడుతుందో, అలానే ప్రభావతి అసలు డ్యాన్స్ క్లాస్ ఎందుకు పెట్టాలనుకుంటుందో, ప్రభావతికి డ్యాన్స్ క్లాస్ పెట్టమని ఎవరు చెప్తారో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. ప్రభావతి అయితే కామాక్షితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో మీనా ఇంకా రోహిణి వాళ్ళైతే లోపలికి వస్తూ ఉంటారు. ప్రభావతి అయితే మీనాని తిరుగుతూ ఉంటుంది. అదే టైంలో మీనా అయితే ఇప్పుడు అడుగుతుంటుంది, ఎందుకు అత్తయ్య ఇప్పుడు నన్ను ఎందుకు తిరుగుతున్నారు అంటే, ఇంటికి అందరు పూల కోసం వచ్చి వెళ్తున్నారు, ఇప్పుడు వాళ్ళందరికీ నీ నెంబర్ ఇచ్చుకుంటూ కూర్చోవాలా, నేనేమన్నా నీ అసిస్టెంట్ అంటే, ఇంటి కోడల నెంబర్ కూడా లేదా మీ దగ్గర అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వేమన్నా పెద్ద రిచ్చా నీ నెంబర్ నేను పెట్టుకోవడానికి అంటుంటే, అప్పుడే పక్కన నా కామాక్షి అయితే, ఇంటి కోడల నెంబర్ ఉండదు, పక్కనే ఉన్న వాళ్ళ నెంబరు, పనికి లేని వాళ్ళ నెంబర్, అందరి నెంబర్ తన దగ్గరనే ఉంటుంది అంటే, అప్పుడే పక్కన ప్రభావతి అయితే, ఏయ్ నువ్వు నన్ను తిడుతున్నావు పొగుడుతున్నావు నాకు అర్థమే కావట్లేదంటే, అప్పుడే కామాక్షి అయితే, నీకు అది అర్థం కాలేదుగా అది నాకు చాలే అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ప్రభావతి అయితే మీనాతోటి, నువ్వు ఇంకా అటు ఇటు వెళ్ళడం కాదు, నువ్వు అసలు ఆ పూల వ్యాపారమే ఆపేసాయంటే మీరు చెప్పడం కాదు, మా ఆయన గారు చెప్తేనే వింటాను అంటుంటే, నువ్వే కదా వాడిని నువ్వు నడిపించేది, వాడి పెత్తనం అంతా నువ్వే తీసుకుంటావు కదా, వాడి మాట నువ్వేడంటావు, నీ మాటే కదా వాడు వినేది అని అంటుంటుంది ప్రభావతి. అప్పుడే టైంలో ఇక ప్రభావతికి అయితే ఒక్కసారిగా కోపం వస్తుంది. ఇంకా నేను నీ మాటలు వినను, నీ ఇంట్లో కూర్చోవడం వల్ల దీన్ని కూడా అలసుగా అయిపోయాను, నేనే ఒక వర్క్ చూసుకుంటాను అంటుంటే, అప్పుడే ఇంకా రోహిణి రేపు నుంచి నేను నీ పార్లర్కి వచ్చి కూర్చుంటాను అంటుంటే, వామ్మో ఈమె నా మీద పడ్డారు. అప్పుడు ప్రభావతి అయితే, రోహిణి వినిపిస్తుందా, నేనే రేపటి నుంచి నీ పార్లర్కి వచ్చి కూర్చుంటాను అనుకుంటే, అప్పుడే రోహిణి అయితే ఇలా అనుకుంటుంది, తిను కానీ నా పార్లర్కి వస్తే నేను ఓనర్ కాదేమో తెలిసిపోతుందేమో, ఎలా పడుతుందో ఎలా ప్రవర్తిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు లేదయ్యా మీరు రావడం అంటుంటే, అదేంటి రోహిణి పేరు మార్చేసిన ఓనర్ నువ్వే కదా అంటే, ఎందుకు లేదయ్యా అవసరం లేదులే వేరే పని వాళ్ళు ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి అయితే, సర్లే నేను ఫర్నిచర్ షాప్కైనా వెళ్తాను, ఫర్నిచర్ షాప్ అయినా వెళ్ళి కూర్చుంటాను అంటే, అప్పుడే పక్కన నా కామాక్షి అయితే, అది కరెక్ట్ వదిన, నీకు దట్టంగా వెళ్ళి నువ్వు కౌంటర్లో వెళ్ళి కూర్చోవచ్చు అని అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో రోహిణి అయితే, అక్కడికి ఇక్కడికి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం మీకేంటి అత్తయ్య, మీరే ఒక ఓన్గా బిజినెస్ పెట్టండి, ఇంకా నేనే ఓన్గా బిజినెస్ నాకేం వచ్చి తల్లి అంటే, మీరే ఓన్గా మీ టాలెంట్ ఏంటో మీరు తెలుసుకోండి, మీరే పెట్టండి అత్తయ్య అంటూ ఉంటే, అప్పుడే ప్రభావతి అయితే, నా టాలెంటా, నాకు భరతనాట్యం నేర్పించాలని చాలా ఆశ, కానీ ఇప్పటికిప్పుడు అది పెట్టాలంటే ఒక పెద్ద హాల్ కావాలి, పెద్ద ప్లేస్ కావాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పక్కనైతే కామాక్షిని చూసి, కామాక్షి అయితే వామ్మో ఇదేంటి నా మీద పడేలా ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తుంటే, ప్రభావతి ఒక్కసారి కామాక్షిని పట్టుకొని, కామాక్షి తెలుసు నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు వదిన అంటుంటే, నువ్వేమో నాతోనే ఉంటావు, అన్నగారేమో వర్క్ కోసమని పొద్దున్న వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు, సో మీ ఇల్లంతా ఖాళీనే కదా, నాకు కానీ అది ఇచ్చావంటే నేను మంచి డ్యాన్స్ క్లాస్ పెడతాను అంటే, అప్పుడే పక్కన ఉన్న రోహిణి మీనా వాళ్ళు కూడా ఒప్పుకోనని ఫోర్స్ చేస్తుంటారు. ఇంకా అదే టైంలో కామాక్షి కూడా, ఈ వయసులో నీకు అసలు ఏదైనా పని చేయడం అనే ఐడియా రావడమే గ్రేటు, ఇంకా నువ్వు చేస్తా అంటున్నావు కదా తీసుకొని అంటూ ఉంటుంది కామాక్షి. ఇంకా అందరు ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు హ్యాపీ అయిపోతుంటారు. మీనా అయితే పైకి చూస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి వచ్చి, సత్యం ఏంటి మీనా అలా పైకి చూస్తున్నావు అంటే, చూడండి మామయ్య మనం కొద్దిసేపట్లో అద్భుతం చూడబోతున్నాం అంటే, అప్పుడే ఒక్కసారిగా ప్రభావతి అయితే మెల్లగా భరతనాట్యం డ్రెస్ వేసుకొని కిందికి దూరుతూ ఉంటుంది. ఈ డ్రెస్ చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే సత్యం, రవి, బాలు వాళ్ళైతే ఒక్కసారిగా సోఫా కూర్చొని, ఏంటమ్మా ఏమైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావా అంటే, ప్రభావతి అయితే, నేను ఒక పెద్ద నాట్యమయూరిని, నా లాంటి వాళ్ళు ఎంతమంది తయారు చేద్దాం అనుకుంటున్నాను, నేను ఒక డ్యాన్స్ స్కూల్ పెడదాం అనుకుంటున్నాను అని వాళ్ళతో చెప్తూ ఉంటుంది ప్రభావతి.